ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినడానికి మరొక అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మీరు వింటున్నటువంటి దేవుని సహవాస సందేశాలు మీకు బాగా అర్థమవుతున్నాయని, మీరు బాగా గ్రహిస్తున్నారని నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి వాక్యములు చెప్పిన తర్వాత మీరు సంతృప్తికరంగా మీరు కూడా ఇంకా ఎవరైనా ఫోన్ చేయకపోతే ఫోన్ చేస్తే మీకోసం ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. మీరు ఆ వాక్యమును విని దాని ప్రకారం జీవిస్తే పరలోకపు తండ్రైన దేవుడు సంతోషపడతాడు, నాకు ఆనందం కలుగుతుంది. అలాగున గురువు దగ్గర శిష్యుడు ఏదైనా నేర్చుకుంటే శిష్యుడు గురువు అంతటోడు ఎతికిన గురువు బ్రతికుంటే శిష్యును చూసి ఎంత సంతోషపడతారో అలాగున నేను కూడా సంతోషపడడానికి అవకాశం ఉంది. కనుక నేను గురువు అని చెప్పను, మనకందరి గురువు యేసు ప్రభువే. కానీ నేర్పుదల మీకు కావాలా, దేవుని వాక్యము నేర్చుకోవాలా, నేర్చుకున్న వాక్యాన్ని తూచా తప్పకుండా ప్రవర్తించాలా. తూచా తప్పకుండా ప్రవర్తించిన వాక్యము జీవముగలదై నిన్ను హెచ్చింపజేస్తుంది. నీకు ఏమాత్రం కూడా అధైర్యము కలగజేయదు, తర్వాత పిరికితనము రానియదు. ఆ వాక్యమును బట్టి ఎంతటి శోధనైనా జయించడానికి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఇంకొక వాక్యంలో మనము సాగుదాం. క్షమించుడి, దేవుడు మిమ్మల్ని క్షమించును అనేటువంటి అంశం మీద మాట్లాడాలని కోరుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మాట ఎక్కడుంది? క్షమించుడి, దేవుడు మిమ్మల్ని క్షమించును. మీరు క్షమించకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఈ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలలో ఉంది. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. చూసారా? మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, ఎవరు? విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ యేసుక్రీస్తు నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభు అని ఎవరైతే బాప్తిసము తీసుకొని దేవుని ఎదుట దేవుని నామాన్ని ఒప్పుకొని జీవిస్తున్నారో వారు చేయవలసిన పని. మనుషుల అపరాధను మీరు క్షమించిన ఎడలా మీరు మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. చూసారా? మనము క్షమించే మనస్సు చాలా అవసరం అండి. యేసు ప్రభు ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు క్షమించడానికి వచ్చినాడు. మనం పుట్టింది ఎందుకోసము? యేసు ప్రభు క్షమించడానికి పుట్టినప్పుడు మనం కూడా ఈ లోకములో దేవుడు జన్మనిచ్చినాడు కనుక మనం కూడా క్షమించాల్సిందే. ఏమాత్రము నేను క్షమించను, ఎదుటి వాని యొక్క చేష్టలు వాని మాటలు చూస్తుంటే నాకు కోపం వస్తుంది, నేను క్షమించలేను, నాకు ఆ మనసు రాలేదు అని చూస్తుంటే అంటే నీవు సాతాను సంబంధమే. యేసుప్రభు ఆ మాట అనలేదు కనుక శత్రువులను ప్రేమించమన్నాడు, వాళ్ళని క్షమించమన్నాడు. యేసు సెలవులో పలికిన మాట ఎలాంటి చూడండి. నూతన సంవత్సరంలో ఈ క్షమాగుణం మనం కలిగి ఉండాలి ప్రియులారా, ఈ క్షమాగుణము కలిగి ఉండాలి. ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుము అన్నాడు. తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు క్షమించమని అన్నప్పుడు క్షమించే మనస్సు యేసు ప్రభు కలిగినప్పుడు అదే మనస్సు మనం కూడా ఆయుధముగా ధరించుకోవాలి. ఆయుధం అదే, క్షమించే మనస్సు ఆయుధం. వాడు కొట్టడానికి మీదకి వస్తాడు ఒకడు శత్రువు, లేదా తిట్టడానికి విజృంభించి తిట్టడానికి మీదకి వస్తాడు. దేవుడు నిన్ను క్షమించునగాక అంటే వానికి ఏమవుతుంది? వాడు అసలుకు బెంబేలు ఎత్తిపోతాడు. అరే ఏంట్రా ఇది, నేను అతన్ని ఏదో నేను కొట్టడానికి తిట్టడానికి మీదికి పోతే దేవుడు నిన్ను క్షమించునుగాక అంటాడేంటి? ఇది చాలా విపరీతంగా ఉంది ఈ మాట అని వాడు తర్జన అవుతాడు. యేసు చెప్పిన బోధన రహస్యం ఇది. ఈ చెంప కొట్టడానికి ఈ చెంపను అందేయమన్నాడు. ఈ చెంప మీద చల్లమని కొడతాడు వాడు. అరే నాయనా ఇది ఈ చెంప మీద కూడా కుట్రా అని ఆ చెంపను అందించినప్పుడు వాడు ఏమంటాడంటే కొట్టింది చాలు పోంటాడు. కొంతమంది ఉగ్రతలో ఉండేవాడు, కొంచెము ఫోర్స్లో ఉండేవాడు ఏమంటాడు తెలుసా? కొట్టింది చాలు పోంటాడు. తర్వాత రెండో వాడు ఏమనుకుంటాడు, ఇంకొకడు ఏమనుకుంటాడు, కొట్టిన తర్వాత ఈ సైడ్ కూడా కొట్టయ్యా నీకు ఎంతో కోపం ఉంది నా మీద అంటే వాడు మౌనమవుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా మనకు జీవమును కలగజేస్తుంది. మన ద్వారా ఇతరులు క్షమించబడడానికి అవకాశం ఇస్తాడు దేవుడు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క గుణము, లోపట గుణం ఎలా ఉండాలా? మీరు మనుషుల అపరాధములు మీరు క్షమించినట్లయితే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. యేసు ప్రభువుని ఎరగనప్పుడు నీవు నేను ఎలాగున్నాము? విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళం, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళము, అసలు చొక్కాలు పట్టుకొని ఒకరినొకరిని కొట్టుకునే వాళ్ళం. చిన్నప్పుడు అనుకుంటే నేనే కాదు, నా క్లాస్మేట్స్ కూడా చాలామంది చొక్కాలు పట్టుకొని కొట్టుకునే వాళ్ళం. ఏరా ఇంతటి మాట అంటావా అని కింద మీద వేసి కొట్టుకునే వాళ్ళము చిన్నతనంలో, అంటే స్కూల్ లైఫ్లో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలమైనామో, అనగా రక్షింపబడినామో, అప్పుడు ఏమైంది? ఈ వాక్యం మనల్ని తలకిందులు చేస్తుంది. యేసు ప్రభు జీవితమే మనల్ని తలకిందులు చేస్తుంది. కనుక దీన్ని బట్టి మనం ఏం చేయాలా? మనుషుల అపరాధములు క్షమించవలసిందే. ఎంతటి వాడైనా, ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తానని దేవుడు అంటున్నాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తానంటున్నాడు. కనుక మనం కూడా క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఇది ఎప్పుడైతే మనలో లేదో మనల్ని మనం పరిశీలించుకుందాం. అయ్యో, నేను క్షమించకపోతేనే నా సహోదరిని, మా అమ్మను క్షమించకపోతేనే, మా తండ్రిని క్షమించకపోతేనే, మా చెల్లెలను క్షమించకపోతేనే, మా అక్కను క్షమించకపోతేనే, నా బంధువులను క్షమించకపోతేనే, వారి మీద కేవలం తీవ్రమైన పదజాలము మరి ప్రయోగించుతేనే అని ఒక్కసారి కూర్చొని లేదా మౌనము దాల్చి ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే క్షమించేవాడవైతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనుషులు మనం క్షమించకపోతే పూర్వము చేసిన పాపాలకు ఏమి లేదు, క్షమాపణ ఉండదు. మనం క్షమించు ప్రభు అని చెప్పి బాప్తిసం తీసుకోవచ్చు. నేను పాపిని ప్రభు అని చెప్పి దేవుని వాక్యమిని చర్చిలో ఒక మెంబర్ అయి దేవునిలో ముందుకు సాగుతుండొచ్చు. కానీ క్షమించని గుణము నీకు ఏర్పడితే నీ పూర్వ పాపాలు దేవుడు క్షమించడు అనే విషయము గుర్తుంచుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో వచనం మీద ఆలోచన చేస్తాం. ఎఫెసీ పత్రిక 4:37 రెండో వచనంలో చెప్పబడిన విధముగా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారా? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కనుక యేసు ప్రభు క్షమించినాడు నన్ను అనే ఆ యొక్క విషయము మయమరచి నిన్ను సాతాను వాడుకునేటువంటి ప్రమాదం ఉంది. మర్చిపోవద్దు. దేవుడు నిన్ను క్షమించినాడు కనుక మీరు కూడా క్షమించాల్సిందే. అలా క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడంట యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఏమన్నాడు? ఒకడు 100 దేనారములు కలిగిన వాడు, ఒకడు 10 దేనారాలు కలిగిన వాడు. మన యొక్క భాషలో చెప్పుకుందాం. ఒకడు 1000 రూపాయలు ఒక సావుకారికి అచ్చి ఉన్నాడు అనుకోండి, అంటే అప్పు పడ్డాడు. ఒకడు అచ్చినటువంటి వాడు అనగా 1000 రూపాయలు బాకీ కలిగిన వాడు సావుకారు దగ్గర చెప్పుకున్నాడు. ఏమని? అయ్యా, 1000 రూపాయలు అప్పు కలిగి ఉన్నాను, నేను తీర్చలేకున్నా స్వామి అంటే, అతను షావుకారు అంటే 1000 రూపాయలు అవసరం లేదురా, నువ్వు ఇవ్వనవసరం లేదు, వెళ్ళిపో అంటాడు. ఈ 1000 రూపాయలు ఒక ధనవంతుని దగ్గర బాకీ ఉన్నవాడు క్షమించబడి కిందికి వచ్చి, అంటే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇతనికి 100 రూపాయలు బాకీ ఉండేవాడు ఎదురు పడినాడంట. అప్పుడు ఏమన్నాడంటే, నా 100 రూపాయలు కడతావా లేదా అన్నాడంట. అప్పుడు ఏమన్నా, అయ్యా 100 రూపాయలు కూడా సంపాదించుకోలేని వాడినిగా ఉన్నాను, కొంచెం తాలుకుంటే నేను ఇస్తాలయ్యా అని చెప్పాను అనమాట. వీడు తీవ్రమైన పదజాలం ఆడి ఏమన్నాడు, 100 రూపాయలు కడితేనే నేను వదులుతా, లేకపోతే నేను కట్టేస్తా అన్నాడంట. చూసారా యేసుప్రభు ఎటువంటి ఉపమానం చెప్తాడు. కనుక 1000 రూపాయలు ఇచ్చినటువంటి 1000 రూపాయలు అప్పు చేసినటువంటి వీడు షావుకారు దగ్గర క్షమించబడి వీనికి 100 రూపాయలు ఇవ్వవలసిన వాడిని క్షమించకపోతే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ షావుకారు తెలిసిందంటే, రే ఇక రారా, నీవు నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు, 1000 రూపాయలు నా దగ్గర నువ్వు చెల్లించలేకపోతే నేను క్షమించలేను కదా, నువ్వు వాడిని ఎందుకు క్షమించలేకపోయినా, 100 రూపాయలు కదా నీకు ఒకడు బాకీ ఉండింది అని చెప్పి అన్నప్పుడు నిజముగా అక్కడ రివర్స్ అయిపోతుంది. ఏమవుతుంది? రివర్స్ అయింది. ఏమైంది? 1000 రూపాయలు నాకు కట్టవలసిన నీవు నేను క్షమించిన 1000 రూపాయలు కట్టవలసిందే అని అన్నాడంట. చూసారా? కనుక అలాగున మనము కూడా పూర్వ స్థితిలో ఉన్నటువంటి పాపాలని క్షమించిన దేవుని దగ్గర ఒకరిని క్షమించకపోతే దేవుడు మన పూర్వ పాపాలు కూడా
క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి వాక్యము. కొలస్సీ పత్రిక 3:13 వ్రాయబడిన విధముగా, ఎవడైనను తనకు హాని చేసిన ఎడల అని అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, అప్పుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించబడతారు. కొలస్సీలో ఉంది ఈ మాట. మళ్ళీ చూడండి, ఈ క్షమించుడనే మాట ఎన్ని లేఖనాలు ఎత్తి చూపిస్తున్నాను చూడండి. ఎందుకనగా మనుషులకు ఈనాడు క్షమించే గుణం లేదండి. విశ్వాసాలు కూడా క్షమించే గుణం అంతరించిపోతుంది. మరి దైవసేవకులు కూడా కొన్ని విషయాల్లో క్షమించలేదన్నమాట. ఒక దైవసేవకుడిని ఒక విశ్వాసైన చిన్న పిల్లోడు ఏం చేసినాడంటే, కోపపడకూడదు అని బోధ చేసినాడంట ఒక దైవసేవకుడు. కోపపడకూడదు అని అన్నాడంట. సరే, ఈ యొక్క పాస్టర్ గారు కోపడదు ఇంతసేపు గంటసేపు మరి ప్రసంగం చేసినాడని ఒక చిన్న కుర్రాడు ఏం చేసినాడంటే, లాస్ట్కి ఏం చేసినాడు, పాస్టర్ గారు ఆ చర్చిలో నుంచి బయటికి వెళ్తున్నాడంట. పాస్టర్ అయ్యా, నీకు కోపం లేదా అన్నాడంట. నాకెందుకు ఉంటుందిరా కోపం అనుకుంటా మళ్ళీ ముందుకు సాగినాడు. మళ్ళా కొంత దూరం పోయిన తర్వాత, పాస్టర్ అయ్యా నీకు కోపము లేదా అన్నాడంట. నాకెందుకు ఉంటుంది అయినా కోపం అని మళ్ళీ రెండోసారి అన్నాడు. అట్లా 3 సార్లు కాదు, 4 సార్లు, 5 సార్లు ఆయన ఆ పాస్టర్ గారు ఇంటికి పోయేంత వరకు ఇదే మాట అంటే కోపగించుకున్నట్ట తీవరికి. చూసారా? అంటే ఆ పిల్లవాడు ఈ సేవకుని ఏం చేసినాడు, చెకప్ చేసినాడు, పరిశీలిస్తే ఏమైనాడు, లాస్ట్కు తీవ్రమైన పదజాలము ఆడి వారిని దూషించి పోరాడినాడంట. అలాగున మనకు అప్పుడప్పుడు ఈ లోకములో ఏమొస్తాయి, కొన్ని పరిశీలనలు అంటే పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో నెగ్గాలి కనుక దేవుని బోధన చేసిన మనము క్షమించే మనసే కలిగి ఉండాలి. కలలోనైనా మనము ఇతరులను క్షమించాల్సిందే, నిద్రలోనైనా ఎవరైనా లేపినప్పుడు క్షమాపణ గుణమే ఉండాల్సిందే. ఏమాత్రమో హృదయంలో ఒకరి మీద వేరేక స్వభావం పెట్టుకోకూడదు, అనగా క్షమించని స్వభావము పెట్టుకోకూడదు. కనుక కొలస్సీలో రాసిన పత్రిక ప్రకారం 3:13 ప్రకారం, ఎవడైనా తనకు హాని చేసినని అనుకుని ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుచు ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. ఎంతటి మాట చూడండి. కనుక మార్కు సువార్త 11:25-26 వచనంలో కూడా చూడండి. మీరు బైబిల్ చూస్తుంటే ఈ మాటలు నేను చదువుతున్నాను కాబట్టి దాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేసుకుంటే ఆ మాటల్లో మీ యొక్క హృదయము ఉంటుంది, మీ మనస్సు అక్కడ గుచ్చుకుపోతుంది. కనుక మీరు కూడా ఇలాగే ఉంటారు, క్షమిస్తారు ఇతరులు. కనుక మార్కు సువార్త 11:25-26 వచనంలో చూసినప్పుడు, మీరు ఒకరి మీద విరోధం ఏదైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడినప్పుడల్లా ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేయాలంట, వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఎక్కడంట చూడండి, మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా, మోకాలుని ప్రార్థన చేసినప్పుడల్లా, లేదా వారి ఇంటి సమీపంలో ఎవరింట్లోనైనా ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టి అక్కడ ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించండి అంటున్నాడు దేవుడు. చూసారా? కనుక మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగినప్పుడు మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపలు క్షమించును. చూడండి, ఎన్ని చోట్ల, ఎన్ని రంగాల్లో, ఎన్ని విషయాల్లో క్షమించతో మనం వెళ్ళాలో చూడండి. ఆయా సందర్భాల్లో, ఆయా విధాలుగా, ఆయా ఊర్లల్లో, ఆయా స్థలాలలో, ఆయా వీధులలో, ఆయా సహోదరుల మధ్యలో ఇలాంటి క్షమాపణ మాటలు దేవుని దగ్గర చెప్పాలి. ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి అంటారు. ఒకవేళ ఇట్లాంటి మాటలు ఎవరైనా వింటే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు మనల్ని ఎగతాళి చేయొచ్చు. కానీ ఎగతాళి చేసినప్పటికీ ఆ ఎగతాళి మాటలు మనము ఏం చేయాలా, రివర్స్గా మాట్లాడకుండా క్షమిస్తూనే రావాలా అని దేవుని వాక్యము లేఖనము మనకు బోధపరుస్తుంది. మరి 5వదిగా కొలస్సీ పత్రిక 2:15 మనం చూసినప్పుడు, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసిన కదా. ఈ మాటలు బాగా చదువుకోండి. మళ్ళీ ఏమంటున్నాడు, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను
ఉన్నటువంటి పత్రములను దేవుడు ఏం చేసినాడు? మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా ఏం చేసినాడు? దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను. ఇంత అర్థం చేసుకోవాలి. ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు ఎదుటివాన్ని ఇంకా ఏమాత్రము కూడా వారిని క్షమించాల్సిందే, ఏ విషయములు కూడా క్షమించాల్సిందే. ఇలాంటి జాలిగల మనస్సు, ఇటువంటి సంపన్నమైన మనస్సు, ఇటువంటి మంచి మనసు నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎత్తుకుంటాడండి. నా బిడ్డ, నాలాంటి మనస్సు, క్షమించే మనస్సు అనే ఆయుధము ధరించి తన యొక్క జీవితంలో ముందుకు కొనసాగినాడు గనక నా బిడ్డను నేను కాపాడాలా, నా బిడ్డను ప్రేమించుతున్నాను, నన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడో వాక్యమును అనుసరించి ప్రేమిస్తున్నాడు. నేను అది తప్పించాలా, అతను బాధలో విడిపించాలా, అతను అడిగింది నేను ఇవ్వాలా అని దేవుడు ఆతురపడి నీకు సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. 2 కొరింథీ 2:5 చెప్పబడిన విధముగా మీరు క్షమించకపోతే సాతానుకు స్థానం ఇచ్చిన వారైతారంటున్నాడు. అక్కడ మీరు క్షమించకపోతే సాతానుకు స్థానం ఇచ్చిన వారైతారు, మీ హృదయంలో సాతానుకు చోటు ఇచ్చిన వారు అవుతారు. కనుక సాతాను లోపలికి వస్తే ఏమవుతాడో? క్షమించద్దురా వాళ్ళు అంటారు, అలాంటి వాళ్ళు క్షమించకూడదు, ఎవరైనా క్షమిస్తా కానీ వీరిని మటుకు క్షమించద్దు అని నిన్ను ఉద్రేకపరుస్తాడు. అప్పుడు నువ్వు క్రైస్తవుడుగా ఉండి, ఒక విశ్వాసిగా ఉండి, ఒక బోధకుడుగా ఉండి అలాంటి పని ఒకవేళ తబ్బిబ్బులుగా చేసినట్లయితే, లేదా చెడు మాటలు మాట్లాడినట్లయితే, లేదా వాడిని కొట్టనపోతే, లేదా వాని మీద కేసు పెట్టకపోతే దేవుడు నిజముగా నేను చూసి చాలా బాధపడతారు. మరి ఆ విషయంలో ఎవరికి స్థానం ఇచ్చినట్లు? సాతానుకు స్థానం ఇచ్చినట్లు. గనక క్షమించని గుణము నీలో ఎప్పుడైతే ఉందో సాతాను నీలో ఉన్నాడని ఒక్కసారి గమనించు. నేను క్షమించలేకపోతున్నా ఈ సహోదరుని, ఈ మనిషిని నేను క్షమించలేకపోతున్నాను, ఈ అమ్మని నేను